లేకపోక మునుపు నేను వెళ్ళిపోయి లేకచున్న మాట నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తప్పరిల్లున్నట్లు నన్ను కోపంతో చూడబాకయ్యా. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న అర్థం చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా నా అంతము ఎలా ఉంటుందో నాకు తెలుపువా. నేను ధ్యానం చేస్తుంటే నా గుండెలు మంట పడతాయా. నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలియదు. నా అంతం ఎట్లా ఉంటుందో నాకు తెలియజేయి ప్రభువా అని అడుగుతా ఉన్నాడండి. చూడండి 4వ వచనములో, యెహోవా నా అంతము ఎట్లుండున్నది, నా దినముల పరిమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకున్న కోరుచున్నాను. నా దినముల పరిమాణమును నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు అని అంటున్నాడండి. ఎంతంట మానవుడి జీవితం ఎంతంట? దేవుని దృష్టిలో బెత్తేనంట. బెత్త అంటే ఎంత? ఇంతే బెత్త అంటే 2 బెత్తలు జాన కూడా కాదంట. మానవ జీవితం బెత్త ఒట్టి ఊపిరి లాంటిది. హల్లెలూయా. నీటి బుడగ లాంటిదండి బ్రతుకు. బ్రతుకులు అంతే. టపటప 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 ఎగిరిపోతా ఉంటాయి. వర్షం వచ్చినప్పుడు బుడగలు ఎన్నో లెగుస్తూ ఉంటాయి. ప్రవాహములు ఎన్నో బుడగలు ఆరిపోతూ ఉంటాయి. నీ బ్రతుకు నా బ్రతుకు నీటి బుడగ లాంటిది. ఆ గాలి మీద తేలియాడు ఆవిరి వంటిది మన బ్రతుకు. చేద నుండి చారు నీటి బిందువు వంటిది మన బ్రతుకు. ఉదయించి సాయంత్రమున వాడిపోయేటువంటి బ్రతుకులు మానవ జీవితాలు. ఈ చిన్న జీవితంలో, ఈ నీటి బుడగ జీవితంలో, దేవా నేను ఎలాగూ నీకు ఇష్టంగా బ్రతకాలి, నేను ఎలాగూ ప్రభువా నా జీవితంలో నీ చిత్తాన్ని ఎరిగి బ్రతకాలి, నేను ఎలాగూ నీ దగ్గరికి రావాలి. ఇది నేను ధ్యానం చేస్తా ఉంటే నాకు గుండె మండిపోతుందయ్యా, నా కడుపులో మంట పడుతుందయ్యా, నాకు చాలా చాలా భయం దుఃఖం వేస్తుందయ్యా ప్రభువా. ఎందుకంటే ఈ బెత్తిడంతా ఈ జీవితంలో నేను చాలా వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నానయ్యా. నేను నాలుకతో నేను పాపం చేస్తున్నాను. ఉందేమో బెత్తిడి జీవితము, పాపాలేమో జారిడంతా అయిపోతా ఉన్నాయి. నా నాలుకతో నేను పాపము చేయకుండా అయ్యా నేను జాగ్రత్తగా చూసుకుంటాను. అయితే భక్తిహీనులు నా ఎదుట ఉన్నారయ్యా. నా నాలుగుతో పాపం చేయటానికి వారు వెర్రవీగుతున్నారు ప్రభువా. వ్యర్థమైన ప్రేలాపనలు ప్రయత్నిస్తున్నారు ప్రభువా. నన్ను రెచ్చగొడుతున్నారు దేవా. దావీదంటూ ఉన్నాడు, నీ బిడ్డగా బ్రతకాలని ఆశ ఉన్నదయ్యా. ఈ భక్తుడి జీవితంలో, ఈ లోకంలో భక్తిహీనులు ఎదురుగా ఉన్నప్పుడు నేను తొందరపడి నా నాలుగుతో నేను పాపం చేస్తానేమో, నీకు నీ వాక్యానికి విరోధముగా నేను మాట్లాడతానేమో దేవా. ఈ భక్తుడి జీవితం అది ఒక పాపముగా నిలిచి నీ దగ్గర నా మీద తీర్పు చెబుతుందేమో తండ్రి. దయచేసి ఇక నా జీవితం ఎంత ఉంది, నా అంతం ఎప్పుడు ప్రభువా. వినిచిన ప్రియమైన దైవ పిల్లలారా, దైవ బిడ్డలారా, మన అంతం ఎప్పుడు మనకు తెలుసా? మన అంతం తెలుసా అండి? తల్లి ఉండగా ఎవరి బిడ్డ వివాహం లేదు, సంసార జీవితం లేదు, బిడ్డలు లేరు. ఈ లోకాన్ని ఒక దినాన 19వ తారీఖు నాకు తెలిసిందండి. ఎవరు సుమలత చెప్పారు నాకు, అబ్బాయి యాక్సిడెంట్ లో చనిపోయాడు రాజేష్ రెడ్డి. అది తిరిగిపోయాను నేను. చక్కగా ఉద్యోగం చేసుకున్నాడు ఆ బిడ్డ, ఈ లోకాన్ని విడిచిపోయాడు. ఆ తల్లి పరిస్థితి ఏంటి? నా బిడ్డ ఏమన్నా రక్షించబడ్డా, వారు మనసు పొందాడా? దాటిపోయాడు. ఎవరు దీనికి కారణం? ఎవరండి కారణం? చావుకుడు నేనా? కన్న తల్లి తండ్రా? లేదా లోపడని అతనా? ఒకసారి ఆలోచించండి. మన జీవితము బెత్తెడులాగా ఉందంటున్నాడు. మన జీవితము గాలి బుడగలాగా ఉందంటున్నాడు దావీదు మహారాజు. ఎన్నాళ్ళు బ్రతుకుతామండి మనము ఈ లోకంలో? ఎన్నాళ్ళు బ్రతుకుతాం? ఎప్పుడు గతించిపోతాము? వాక్యం చెబుతుంది, ఈ బెత్తెడంతా జీవితంలో నువ్వు ఏమి కూర్చుకున్నావు? నాకు ఇష్టమైనది ఇక్కడ. ఎందుకు నీకు నేను ఈ మానవ జీవితాన్ని ఇచ్చాను? నీ నోటిని నీ ఇష్టం వచ్చినట్టు వాడటానిక? నీ బ్రతుకులు డబ్బును సంపాదించుకుని డబ్బు కోసమే బ్రతకటానిక? నీ ఇష్టానుసారముగా ఏవేవో సంకల్పించుకుని వాటి కోసం నీ జీవితం జీవించటానిక?
నా బిడ్డ, ఎందుకు నీకు నేను ఆయుష్ ఇచ్చాను, ఎందుకు నేను ఈ మానవ జన్మనిచ్చాను నీకు? దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు. మన గుండె మీద చేసుకొని మనం ఒక్కసారి ఆలోచించాలి. దేవా, ఎందుకు నాకు ఈ జన్మనిచ్చావు? నేను ఏం చేయాలి? అది దావీదు అడుగుతూ ఉన్నాడు. అయ్యా, నేను ఆలోచిస్తే చాలా చిన్న జీవితం లాగా ఉన్నది. ఈ చిన్న జీవితంలో నా అంతము రాకముందే, నేను నా పోకడం దగ్గరకు వచ్చి పోకముందే నేనేం చేయాలి ప్రభువా? మరణించిన తర్వాత నా గత ఏంటి ప్రభువా? నాకు తెలియజేయాలి. నా ప్రియమైన దైవ బిడ్డలారా, ప్రతి బిడ్డ కూడా ఆలోచించాల్సిన ప్రశ్న. ఎందుకంటే ఈ భూమి మీద తల్లి మనల్ని పడేస్తారు. నవమాసాలు మోసి ఆ తల్లి భూమి మీద వేసినది మొదలుకొని ఆ బిడ్డని కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంది. ఈ బిడ్డ నాకు అండగా ఉంటాడు, ఈ బిడ్డ నన్ను ఆదరిస్తాడు, నా వృద్ధాప్యములు నాకు తోడుగా ఉంటాడు, నా కన్నీరు తుడుస్తాడు, నేను లేవలేనప్పుడు నన్ను పోషిస్తాడని ఎన్నో ఆశలతో ఒక తల్లి బిడ్డను పెంచుకుంటుందండి. ఒకసారి ఆలోచించండి నా ప్రియమైనటువంటి తల్లులారా, సహోదరులారా, బిడ్డలారా. ఎన్నో ఆశలు ఒకరోజు ఒక్కసారి పేక మేడల్లాగా కూలిపోతే ఆ తల్లి హృదయం ఎలా ఉంటుందో బిడ్డలను కోల్పోయిన తల్లులకి అర్థమవుతుంది. అందులో వాళ్ళు రక్షించబడకుండా గతించిపోతేనండి ఎవరు తీరుస్తారట లోటు? ఎవరు తీరుస్తారు? ఒక దినాన మా అమ్మ చనిపోతే రక్షించబడిన నేను ఏం చేయాలో నాకేమో అర్థం కాలేదండి. భయంకరమైన ఆవేదన, అన్నం తినబుద్ధి కావట్లేదు, మంచి తాగుబుద్ధి కావట్లేదు. అందరూ మా మమ్మల్ని అంత ప్రేమించాను నేను. 40 దినాలు ఉపవాసం పెట్టి ప్రార్థన చేస్తే దేవుడు నాకు బయలుపరిచాడు. నా ప్రియమైన బిడ్డ, నీ బిడ్డలు బ్రతుకుండగా, నీ బిడ్డలు లోకములు అనేకమైపోతుండగా, నీ బిడ్డలు దేవుణ్ణి ఎరగకుండా బ్రతుకుతూ ఉండగా కొంచెము భారము, కొంచెము కన్నీరు, కొంచెము ఆవేదన, కొన్ని దినాలు ఉపవాసం ఉన్న బిడ్డల కోసం ప్రార్థన చేయగలిగిన తల్లులుంటే ఆ బిడ్డలు ఎంత మేలండి, ఎంత క్షేమమండి ఆ బిడ్డలకు. నువ్వేదో ఆస్తులు సంపాదించే అవసరం లేదు, నువ్వేదో వాళ్ళ కోసం దాచిపెట్ట అవసరం లేదు. ఆ బిడ్డకు దేవుణ్ణి ఇవ్వండి. కన్నీటితో దేవుడికి ఆ బిడ్డ చేతిని పట్టించండి. కన్నీటిని చూసి ఆగే దేవుడు కదా ఆయన. అదే దావీదు అంటున్నాడు, దేవా దేవా, నేను ఏమీ మాట్లాడక మౌని నైతిని. 2వ వచనంలో క్షేమముని గూర్చైనా పలకకు నేను మౌని నైతిని. ఏం మాట్లాడితే ఏ పాపం వస్తుందో? క్షేమాన్ని గురించి మాట్లాడినా కూడా అందులో నుంచి పాపము తీసే లోకం, మంచి చెప్పినా కూడా దానిలో నుంచి పాపము తీసే లోకములో నేను ఉన్నాను ప్రభువా. ఏం మాట్లాడతానికి కూడా నాకు ధైర్యం చాలటం లేదయ్యా. క్షేమాన్ని గురించి కూడా మాట్లాడలేకపోతున్నాను. ఈ నాలుగుతో ఏ పాపం చేస్తాను? ఈ నాలుక ఏ విధమైనటువంటి నీ చిత్తానికి విరోధమైన మాట మాట్లాడి ఈ పెద్దడి జీవితంలో అక్కడ నాకు అడ్డం వస్తుందేమో నాకు భయం వేస్తా ఉన్నది. వినుచున్న సంగమ, వినుచున్న దైవ బిడ్డలారా, నాలుకతో పాపము చేయకుండా, నాలుకతో పాపము చేయకుండాన్నట్లు నా మార్గమును జాగ్రత్తగా చూసుకోవటానికి నా అంతం ఇంకెంత ఉందయ్యా? నా ఆయుష్ ఎంత ఉందయ్యా? ఈ ఒక్కరి ఆయుష్లో కనీసం నా నాలుగుతో పాపం చేయకుండా నా నోరు కట్టివేసుకుంటాను ప్రభువా ఆయన అంటున్నాడండి దావీదు. వినుచున్న నా దైవ బిడ్డలారా, రోజుకి ఎన్ని మాటలు మాట్లాడుతున్నాము. ఈ నాలుగుతో దేవునికి విరోధముగా, దేవుని వాక్యానికి విరోధముగా, దేవుని చిత్తానికి విరోధముగా ఈ నాలుగుతో ఎన్ని పాపాలు మనం చేస్తున్నాము. యాకోబు పత్రికలో భక్తుడైన యాకోబు అంటాడు, యాకోబు పత్రిక 3వ అధ్యాయములో నాలుకను గురించి చాలా అద్భుతముగా ఆ యేసుక్రీస్తు వారి సహోదరుడైనటువంటి యోహాను గారు, క్షమించండి, యాకోబు గారు చెప్తా ఉన్నాడు. చూడండి 5వ వచనం, నాలుక చిన్న అవయవమైనను బహుగా తిరిపడును అంటాడండి. ఏమైందంట? బహుగా తిరిపడును. చదువు అమ్మాయి ద్వారకా. నాలుక చిన్న అవయవమైనను బహుగా తిరిపడును. అది చిన్నదే కానీ అదిరిపెడతాడండి. మాటలు మరండి, మాటలు, ఈ నోరు మాటలాడుతూ ఉంటదంట.
భర్తని తిడతా ఉందంట, అట్టటోడా ఇట్టటోడానని నోరు మాట్లాడుతూ ఉంటే ఈపేమో అమ్మ మాట్లాడబాకమ్మా అంటుందంట. ఎందుకని? మాటకి ఈపు పగిలిపోతుందంట. మాట్లాడదేమో నోరు, మాట్లాడేమో చిన్న నాలుక, దెబ్బలు తినేది ఈపు పేలిపోతా ఉంది. ఓ నా తల్లి నాలుక, నువ్వు కొంచెం పెదుగుతా నాపమ్మ అంటుందంట ఈపు. కనుక అదిరిపడింది అంట నాలుక. చిన్న అవయవమైన నువ్వు బహుగా అదిరిపడు. చదువు తల్లి. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. ఏమండి, ఒక చిన్న మాట పచ్చని సంసారంలో చిచ్చు పెట్టి చిన్న భిన్నం చేసేది సంసారాలని. అవునంటారా కాదంటారా అమ్మా? ఒక చిన్న మాట భర్తతో చెప్పినా భార్యతో చెప్పినా ఇక అంతే. ఆ చిచ్చు రగిలి ఇద్దరు ఇడిపోయి విడాకులు తీసుకున్న కాడికి వెళ్ళిపోద్ది. ఎంత చిన్న నిప్పు, ఎంత విస్తారమైన అడవి, ఎంతో విస్తారమైన జీవితము, ఎంతో భవిష్యత్తు, బిడ్డ పాపలతో సుఖంగా ఉండవలసిన సంసారాలలో ఈ చిన్న నాలుక చిచ్చు పెడుతుందంట. ఇంకేమంటాడండి భక్తుడు? చదువమ్మా. నాలుక అగ్నియే, నాలుక మన అవయవముల్లో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరానికి మాలిన్యము కలుగు చేసిందంటండి ఈ నాలుక. అందుకని అంటున్నాడు, నా నాలుకతో పాపం చేయకుండా అయ్యా, నేను నా నాలుకతో పాపం చేయకుండా నా మార్గాన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటానయ్యా. నా ఆయుష్కి ఎంత ఉంది, నా అంతం ఎప్పుడుంది, నాకు బుద్ధిలాగానే కనబడుతుంది అయ్యా. కనీసం ఈ వ్యక్తి జీవితంలో నాలుకను కొంచెం కంట్రోల్ చేసుకొని పాపం చేయకుండా జాగ్రత్తగా ఉంటాను ప్రభు అంటున్నాడు. మీరు చిన్న బిడ్డలారా, మన నాలుకలు ఎలా ఉన్నాయి? మన నాలుకలు అగ్నిలాగా ఉన్నాయా, లేకపోతే మంచి ఫలములు ఫలించేటువంటి జీవజలపు ఊటలాగా ఉన్నాయా? మన మాటలు నశించిపోయే బిడ్డలకు, మరణించే బిడ్డలకు, నరకానికి ప్రయాణం చేసే బిడ్డలకు జీవాన్నిచ్చే మాటల్లాగా ఉండాలండి. చిన్న భిన్నమయ్యే కుటుంబాలను చక్కబరిచే కుటుంబాలాగా ఉండాలండి మన నాలుకలోని మాటలు. మరి ఆ భర్తలు త్రాగుబోతులు తిరుగుతూ ఉంటే మన మాటలు వారి హృదయాలను కదిలించి తాగుబోతులు మారేటట్టుగా, తిరుగుబోతులు మారేటట్టుగా, దొంగలు మారేటట్టుగా, తగాదాకోడ్లు మారేటట్టుగా మీ మాటలు ఉంటే అది ఎంత ఆశీర్వాదమో మనకి. ఈ బిడ్డల జీవితంలో అలాంటి ఆశీర్వాదాలు సంపాదించుకోవటానికి అయ్యా నా ఆయువు ఎంత, నా దినముల పరిమాణము బిడ్డలు అన్ని నేను తెలుసుకున్నాను. నా సమయము వృధా చేయక ఉన్న సమయాన్ని దేవా నీ కొరకు వాడటానికి నేను ప్రయాసపడతాను కానీ నా ఆయుష్ అంతా అంటున్నాడండి. ఎందుకంటే సమయాన్ని దేవుని కొరకు కాకుండా వృధాగా మనం వాడతామంటామండి. పౌలు గారు తిమోతితో ఒక మాట చెబుతారు. 4వ అధ్యాయము 7-8 వచనాల్లో తమ ఆత్మీయ బిడ్డ అయినటువంటి తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు చక్కని మాటలండి, చక్కని మాటలు. 1 తిమోతి 4వ అధ్యాయం 7-8 వచనాల్లో అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకో బిడ్డ అంటున్నాడు. అమ్మా, దైవభక్తి విషయంలో, బిడ్డల విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, బాకీలు, సమస్యల, అనారోగ్యం విషయంలో చక్కగా 2-3 సహోదరులు కూర్చుకొని దేవునికి మొరపెడితే ఎంత బాగుంటుందిరా. ముసలమ్మ ముచ్చట్లు, ఎక్కడెక్కడ అన్ని మాటలు, ఏదేదో ఎవరెవరో వారి చరిత్రలు ఇవన్నీ మనము చెప్పుకొని మరి 4 ద్వారా పాపాలు సమకూర్చుకునే కంటే దాన్ని మానేసైతే మాత్రి ముసలమ్మ ముచ్చట్లకు వాటిని విసర్జించు. దేవుని భక్తి విషయంలో ఒక సాధన సాధకమన్నా సాధన ఒకటే. సాధన అంటే అది రోజు చేయాలి సాధన. నేను కర్ర సాధన చేశాను, నేను కర్రతో సాధన 3 సంవత్సరాలు సాధన చేశాను. నేను నా యవ్వన కాలంలో ఈత సాధన చేశాను. నదుల్లో కూడా, గోదావరి నదిని కూడా నేను ఈదాను, బడాయి చెప్పట్లేదు నిజంగానే.
నేను బావిలోకి దిగగలను, అంత లోతైనా నేను బయటికి రాగలను. సాధన, ఈ శారీరక సాధన కొంతవరకే అంటాడు. ఇప్పుడు నాకు ఆ సాధన ఉపయోగం లేదు. కర్ర సాధన మూలపడిపోయింది, మరి చెట్ల మూలపడిపోయింది, ఈత మూలపడిపోయింది. అదే ఇక్కడ చెప్తాడు చూడండి కింద, శరీర సంబంధమైన సాధకము 8వ వచనము కొంత మట్టుకే ప్రయోజనకరము గాని దైవ భక్తి ఇప్పుడు జీవపు విషయములోను రాబో జీవపు విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరము. హల్లెలూయా చెప్తామా? 2 చేతులెత్తి దేవుని స్తోత్రాలు చెప్తాం. వినటానికి ప్రయత్నించండి, వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఆ విధముగా నేను కూడా సాధకము చేసుకోవాలి. ఈ ముసలమ్మ ముచ్చట్లు, పనికి మారిన తీర్పులోనికి వచ్చే మాటలు, దేవుని ఉగ్రతను నాకు నా బిడ్డల మీదకి తెచ్చే మాటలు నేను మానివేయాలి. నా నాలుగుతో పాపం చేయకుండా నా మార్గాన్ని సరళం చేసుకోవాలి అంటే నేనేం చేయాలంటే నేను వాక్యము ప్రార్థనతో సాధనము చేయాలి. నేను శారీరక సాధన చేశాను. కొంతమంది పాపం పెళ్ళైనప్పుడు అండి, మా పెదవులో ఒక ఆమె ఉండేది, చాలా స్మూత్ గా చాలా సాత్వికంగా ఉండేదండి. అసలు ఆ అమ్మాయి మాట్లాడుతూనే తెలిసేది కాదండి. ఆ తర్వాత కొన్నాళ్ళు ఉన్న తర్వాత నేను ఒక 5-6 సంవత్సరాలకు వెళ్ళిన తర్వాత ఇక ఆమె తగాదాలు ఆడుతుందండి. బాబు అసలు ఇక చూడు మామూలుగా ఆడుతుందా. ఆమె ఎందులో సాధకం చేసింది? ఇది అర్థమవుతుంది మీకు? తగాదాలు ఆడటం సాధకం చేసింది ఆమె. ఎలా తగాదాలు ఆడాలి, ఎలా ఒకరి మీద పిచ్చుగా బ్రతకాలి. మన సాధకాలు, మన సాధనలు శారీరకంగా ఉన్నాయా, ఆత్మీయంగా ఉన్నాయా? సాధకంగా అంటే కొంత మట్టుగా ప్రయోజనం అది భూమి మీద. అదే అక్కడ ఉంటాడండి. దైవ భక్తి విషయములో నీ సాధకము ఇప్పుడు జీవము విషయములో. ఈ మాటను కొంచెము వివరించి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు జీవము విషయములోను రాబోయే జీవము విషయములోను వాగ్దానముతో కూడి ఉన్నది. అది అన్ని విషయముల ప్రయోజనకరము. హల్లెలూయా. ఆత్మ సాధన, ఆత్మ సాధన. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ నిత్యం అయితే, అదేనా పాట? నేను నిత్యం అయితే నా ఆత్మ నిత్యం బహును, ఆత్మ నిత్యం అయితే పరమాత్మ నిత్యం బహును. హల్లెలూయా. నువ్వు నిత్యమేనా? నీ ఆత్మ నిశ్చయమైతే నువ్వు నిత్యం. నీ ఆత్మ నిశ్చయమైతే పరమాత్మ నీ ఆత్మతో మమేకమై నీవు జీవముతో బ్రతుకుతావు. హల్లెలూయా. సాకి నువ్వు ఇప్పుడు బ్రతుకు విషయంలోను రాబో జీవితంలో అంటే మరణానంతర జీవితంలో కూడాను ఆ సాధన ఉపయోగము. ఆత్మ సాధన, ఆత్మ సాధన. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మను బ్రతికించేది ఈ వాక్యము. నీ వాక్యము నన్ను బ్రతికించింది. నీ వాక్యము నా బాధలలో నెమ్మదినిచ్చింది. నీ వాక్యము నా మార్గములకు త్రోవను చూపించింది. హల్లెలూయా. యవ్వనస్తులు దేని చేత తమ మార్గములను సరళం చేసుకుంటారు? వాక్యము జాగ్రత్తగా చూసుకుంటామనే కదా అంటాడు. సాధకము, సాధకము. ముసలము ముచ్చట్లో అపరాధాలు చేస్తా, లేనిపోని తీర్పులు తెచ్చుకుంటా, దేవుని ఉగ్రత తెచ్చుకుంటా, మన ఆత్మను చంపుకుంటా మనం అపరాధులు అవుతాం. అపరాధముల చేత, పాపముల చేత మన ఆత్మ చచ్చిపోయింది. నా ఆత్మ చచ్చిపోయిందని నాకు అర్థమైనప్పుడు నేను ఆత్మను బ్రతికించుకోవాలి. ఏం బ్రతికిస్తుంది? వాక్యం బ్రతికిస్తుంది. ఎలా బ్రతికిస్తుంది అంటే వినండి. వాక్యం చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి. విశేషంగా చదువు లేని వారు. చదువుకున్న వారు ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళి ఆ వాక్యాన్ని మరలా చదివించుకుంటారు పిల్లల చేత. అంతేనొచ్చు. మీకు చదువు లేనప్పుడు ఏం చేయాలి? చెప్తా ఉండగానే క్యాచ్ చేయాలి. చదువు లేని బిడ్డలు భలే వింటారండి కదండి. చదువుకున్న వాడికంటే వాళ్ళు మేలంట, వాళ్ళకి భలే జ్ఞాపకం ఉంటుందంట. ఎవరు ఇంటికాడ బట్టలు తెచ్చారు వాళ్ళు తీసుకెళ్ళి ఖచ్చితంగా ఎత్తారు, బట్టలు మారవు. చదువుకున్న వాళ్ళు చదివి 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 జ్ఞాపక శక్తి తగ్గిపోయింది అసలు అంటారు. కనుక చదువున్న వారికంటే చదువు లేని వాళ్ళు జాగ్రత్తగా అంటారు. మీరు అసలు భలే వాక్యాన్ని క్యాచ్ చేస్తారు. ఆ వాక్యాన్ని చక్కగా మీరు మళ్ళీ మననం చేసుకుంటారు. ఆత్మ విషయమైన సాధన ఇప్పటి జీవం విషయంలోనూ రాబోయే జీవం విషయంలో కూడా నువ్వు భలే మేలు, భలే మేలు అంటాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే
ఇప్పుడు జీవం విషయంలో, రాబో జీవం విషయంలో ఏం మేలయ్యా అంటే అది అన్ని విషయంలో ప్రయోజనకరం అంటండి. ఓ హల్లెలూయా. ఈ వాక్యం దొరికినప్పుడు ఒక త్రాగుబోతుకి వాక్యం దొరికితే తాగటం మానేస్తాడండి. ఒక తిట్టుబోతుకి వాక్యం దొరికితే తిట్లు మానేస్తాడండి. ఒక దొంగకు ఈ వాక్యం దొరికితే దొంగతనం మానేస్తాడండి. హల్లెలూయా. ఒక తిరుగుబోతు, ఒక వ్యభిచారికి వాక్యం దొరికితే ఆమె సమరయ స్త్రీలాగా ప్రవక్త అయిపోతుందండి. వాక్యం దొరకబట్టి ఇది నన్ను వాక్యం బోధించేవారిమయ్యాం మేము. అమ్మా, ఈ వాక్యము మీ కుటుంబాలను కడుతుంది. ఈ లోక జీవం విషయంలోను, రాబో పరలోక జీవం విషయంలోను ఇది మేలై ఉన్నది. ఏమి సాధకం చేస్తున్నారు మీరు? శరీర సంబంధంగా డబ్బులు సంపాదించాలనా, డబ్బుకి ఏదో దాచిపెట్టుబడి గొప్పలు చేయాలనా, మరి ఇంకా ఏమేమి విషయంలో మీరు సాధకం చేస్తున్నారు? ఆత్మ విషయంలో సాధకం చేస్తున్నావు అని తిమోతి అంటున్నాడు. నీ ఆత్మ ఎలా ఉన్నది? నీ ఆత్మ జీవముతో నింపబడి ఉన్నదా? నీ ఆత్మ పరిశుద్ధాత్మను ఆకర్షించేటట్టుగా ఉన్నదా? నీ ఆత్మ నీ మనస్సును, నీ శరీరాన్ని డామినేట్ చేసేటట్టుగా ఉన్నదా తిమోతి? ఓ సాధన చెయ్యి, ఆత్మను బ్రతికించుకో, పరిశుద్ధాత్మను ఆహ్వానించు. పరిశుద్ధాత్మ నీలోనికి వస్తే జీవాత్మ పరిశుద్ధాత్మ కలిసి శరీరాన్ని మనసుని జయిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ జీవం అన్న మాటను పట్టుకోండి. మధ్యాహ్నం కూడా నేను ఈ విషయంలో చెప్పాను. ఇప్పటి జీవం విషయం అంటే శారీరకంగా బ్రతికొండగా ఆశీర్వాదమేనండి. ఈ వాక్యము సాధన చేయబట్టి నేను హాయిగా రక్షణకరంగా నేను రక్షించబడి మీకు ఈ వాక్యాలు 4 చెబుతా ఉంటాను.